ఓకే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రీతిగా మరి ఒక శుక్రవార దినమున మనందరము కూడా శ్రమల దినాల్లో ప్రభు కొరకు ఒక చక్కని సాక్ష్యం కలిగిన వారంగా ఒకరిని ఒకరము వాక్యము ద్వారా హెచ్చరిక చేసుకుంటూ క్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ దినము కూడా ప్రభు మనతో మాట్లాడటానికి కొన్ని మాటలు నా నోట ఉంచి మనందరితో కూడా మాట్లాడున్నట్లుగా, మరి ముఖ్యంగా మాట్లాడుతున్న నాతో కూడా మాట్లాడున్నట్లుగా మనందరము ప్రార్థనా పూర్వకంగా ఏక మనస్సుతో ఆయన సన్నిధిలో శ్రద్ధగా వినాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అట్టి కృప, అట్టి మనస్సు మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. మంచిదండి. ఈ దినము యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి ఒక మంచి మాట అనకూడదు, అన్ని మంచి మాటలే. ఆయన నోట నుంచి వచ్చినటువంటి ప్రతి మాట శ్రేష్టమైన మాటే. కాబట్టి మంచి అనను. ఆయన పలికినటువంటి ఒక మాటను గురించి ధ్యానం చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆ మాట ఏంటి అని అంటే, లూకా రాసినటువంటి సువార్తలో 22వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 15 నుంచి కొన్ని భాగాలు ఉన్నాయి. కానీ ప్రభు మనతో మాట్లాడటానికి ఒక మాట 19వ వచనం నుంచి అనుగ్రహించాడు కాబట్టి 15 నుంచి మీరందరూ మా తర్వాత చదువుకొని దాని గురించి ధ్యానం చేయండి. 19వ వచనంలో చివరి మాట, ఆ వచనంలో పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పాను. చక్కని మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చివరి దినాలు అంటే చివరగా యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగింపబడటానికి ముందు ఆయన తన శిష్యులతో కలిసి పస్కాను ఆచరించటం ఇది. ఈ విషయము 3 సువార్తల్లో ఉంది, మత్తయి, మార్కు, లూకా, యోహానులో. కానీ మత్తయిలో, మార్కు సువార్తలో లేనటువంటి ఒక మాట ఈ లూకా మాత్రమే రాస్తాడు. అది ఏంటి అని అంటే, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు అన్నటువంటి మాట. మత్తయి సువార్తలో ఆ మాట లేదు. ఆయన ఊరికే పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది వారికి ఇచ్చి, ఇక నేను ఇదే లాస్ట్, నెక్స్ట్ మళ్ళీ మీతో కలిసి అక్కడ భుజిస్తాను, అంతవరకు నేను ఈ పస్కా, ఈ రొట్టెను ముట్టుకోను అని చెబుతాడు. మార్కు సువార్తలో కూడా అలాగే ఉంది. కానీ లూకా సువార్తలో మాత్రం నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై అన్నటువంటి మాట సెలవిస్తాడు. ఇదే మాట అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ కూడా ఆయన కూడా ఈ మాటను గట్టిగానే చెప్తాడు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను అని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను అని వ్రాయబడి ఉంది. ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఆయన రొట్టె విరిచి వారికి ఇచ్చాడు. రొట్టె విరిచి, రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, యాజ్ ఇట్ ఈస్ గా రొట్టెను అలాగే ఇవ్వాల. రొట్టె విరవబడింది ఆయన చేతుల్లో. రొట్టె విరిచినప్పుడు శిష్యులందరూ చూస్తూ ఉన్నారు. ఎలాగూ ఆ ఒకటిగా ఉన్నటువంటి ఆ రొట్టె విరవబడింది అన్నటువంటిది వాళ్ళు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఆయన వారికి ఇచ్చాడు, దీన్ని తీసుకొని తినండి, ఇది నా శరీరము అని చెప్పి మరీ ఇచ్చాడు. కొంత అభ్యంతరాలు వచ్చాయి, ఈయనంటి శరీరాన్ని తినమంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని లూకా సువార్తలో రాయబడినటువంటి మాట కొరింథీ సంఘానికి పౌలు
పలికినటువంటి మాట, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. మన జీవితంలో కూడా అనుదినము కొన్ని సంఘాల్లో, చాలా సంఘాల్లో ఆదివార దినమున, మరి కొన్ని సంఘాల్లో నెలకొకసారి ఈ ప్రభు బల్ల కార్యము మనం ఆచరిస్తూ ఉంటాం. అందులో పాలు పంపులు పొందుకుంటూ ఉంటాం. మంచిది. ఇది చెయ్యాలి. చెయ్యమని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కానీ దీనిని చేయండి అని చెప్పిన ఆయనే ఒక మాట అంటున్నాడు. నన్ను జ్ఞాపకము చేసి కొనుటకై అని అన్నాడన్నమాట. ఏ జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంటే, రొట్టె విరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోమంటాడు. రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది అని ఆయనే చెప్పాడు. శరీరానికి సాదృశ్యంగా ఇవ్వబడినటువంటి ఈ రొట్టె అని ఉంది. సో ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోమని ఆయన రాస్తూ ఉన్నాడు. ఆయన చెబుతూ ఉన్నాడు. అంటే ఎందరైతే తమ నోటితో తమ పాపములను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో పాప క్షమాపణ పొందుకోవాలని ప్రార్థిస్తారో, తండ్రిని వేడుకుంటారో, అట్టి వారందరికీ కూడా ఆయన రక్షణ అనుగ్రహించే కృప కలిగినటువంటి దేవుడై ఉన్నాడు, అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందులో మనందరము కూడా రక్షించబడి ఆయన కొరకు జీవిస్తూ ఉన్నటువంటి వారు. మనందరము కూడా పొందుకున్నటువంటి ఈ రక్షణ ఎలా వచ్చింది? ఇది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీకు ప్రభు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు పొందుకున్నటువంటి, మీరు నేను మనందరము అనుభవిస్తున్నటువంటి రక్షణ ఏదైతే ఉందో, పాప క్షమాపణ ఏదైతే ఉందో, ఇది ఎలా వచ్చింది మనకు? అంటే నేను నా పాపాలు ఒప్పుకున్నా కాబట్టి నాకు పాప క్షమాపణ దొరికింది అని అంటే అది అబద్ధం. ఈ పాప క్షమాపణ మనందరము పొందుకోవటానికి ఒక కార్యము జరగవలసి ఉంది. ఆ కార్యాన్ని జరిగించిన వాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆ కార్యం ఏంటి అనంటే, ఆదికాండములో ప్రతిదానికి ప్రారంభం అక్కడే ఉంది. అక్కడే నివారణ లేకపోతే సొల్యూషన్ కూడా చెప్పబడి ఉంది. అటు ఇటు తిరుగుతున్నటువంటి ఖడ్గ జ్వాలను జీవ మార్గమునకు పోవు ఆ మార్గానికి ఆ దేవాది దేవుడే కంచె వేస్తాడు, ఎవరు వెళ్లకుండా. అది కొట్టివేయబడాలంటే, ఆ మార్గము సరళము చేయబడాలంటే ఒక పశువు వధించబడాలి, ఒక రక్తము చిందించబడాలి. అందుకే పాత నిబంధన కాలంలో ఆ పాప క్షమాపణ నిమిత్తమై పశువులను లేకపోతే మేకలను, గొర్రెలను, పక్షులను ఆ రక్తం తీసుకొని పోయి ప్రధాన యాజకుడు ఆ సమాజము నిమిత్తమై అతి పరిశుద్ధ స్థలంలో దాన్ని ప్రభువుకు అర్పించేవాడు. ఆయన అంగీకరించి ఆ సమాజపు యొక్క పాపములను క్షమించేవాడు. ఇది సారి రిపీటెడ్ గా జరుగుతూ వస్తున్నటువంటి కార్యం ఇది. సో దానికి ఆదిలోనే దేవాది దేవుడు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఒకటి ఇచ్చాడు. అది ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆ పరిశుద్ధమైనటువంటి ఆయనను స్తుతించే మానవాళి కూడా పరిశుద్ధులై ఉండాలని, సో ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధత పొందుకోవటానికి మధ్యలో ఒక పరిశుద్ధుడు కావాలి కాబట్టి, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి ఆ పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తాడు. ఆయనను ఈ లోకానికి అనుమతిస్తాడు. ఆయన ఈ లోకానికి రావటము, మనందరి పాపముల నిమిత్తమై సిలువలో ఆయన మరణించటము, ఇదంతా కూడా మనం తెలుసు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనకు తెలుసు. కానీ మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, ఆ సిలువలో ఆయన శరీరము పొందినటువంటి గాయాలు, పొందినటువంటి దెబ్బలు, పొందినటువంటి ఆయన శరీరము పొందినటువంటి అవమానములు, పిడిగుద్దులు, హేళన మాటలు, ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నటువంటి సందర్భం, ఇవి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నన్ను
మనందరినీ కూడా తన తండ్రితో సహవాసంలో ఏకము చేయటానికి ప్రియ కుమారుడు భరించినటువంటివి. వాస్తవానికి గమనించినట్లయితే, లేఖన భాగాలు పరిశోధించి చూచినట్లయితే, పాపము చేసింది మనము, పాపంలో జీవిస్తున్నటువంటి వారము మనము, పాపమునకు రావలసినటువంటి శిక్షను పొందుకోవలసినటువంటి వారము కూడా మనమే. ఆ శిక్ష ఏంటో ఆయన చెప్పాడు ప్రకటన గ్రంథంలో. 2వ మరణం, అది శాశ్వతమైనటువంటి మరణం. అందులో అగ్గి ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైనటువంటి ఆ నరకము నుంచి, ఆ శిక్ష నుంచి మనకు విడుదల అనుగ్రహించటానికై ఆయన రక్తము చిందించబడాలి, చిందించాడు, చిందిస్తాడు. కానీ ఎందుకు మరి ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు అంటే, ఆ శరీరము పొందినటువంటి ప్రతి గాయము నీవు గమనించినట్లయితే, ప్రతి గాయాన్ని నీవు చుంబించినట్లయితే, ముద్దాడినట్లయితే, అందులో ఆయన ప్రేమ గమనిస్తుంది నీకు. ఆయన ప్రేమ కనిపిస్తుంది నీకు. నీకు నాకు మనందరికీ ఎంతగా పనికి మాలిన జీవితం జీవిస్తున్నటువంటి భయంకరమైనటువంటి స్థితిలో, ఎందుకు ఇంత మాటలు పలుకుతూ ఉన్నానంటే, మనం చూడడానికి బాగానే ఉంటాం, కానీ మన జీవితాన్ని ఒక్కసారి, గడిచిన జీవితాన్ని, నేను ఈ జీవితం అంటలేదు, మన గడిచిన జీవితాన్ని మనం చూచినట్లయితే ద వర్స్ట్ లైఫ్, ద మోస్ట్ వర్స్ట్ లైఫ్, అసహ్యకరమైనటువంటి జీవితము ఆ జీవితం. ఆ అసహ్యకరమైనటువంటి జీవితానికి నీకు నాకు మనందరికీ రావాల్సినటువంటి పనిష్మెంట్, శిక్ష ఏది అనంటే అదే కరెక్ట్. ఏది? అగ్ని గంధకములతో మండు గుండములో మనం పాలు పొందవలసిన వారమే. పైన లిస్టు కూడా ఇస్తాడు. ఆ లిస్టు ప్రకారంగా ఎక్కడ మనం తప్పిపోము, అందుకు మనం అర్హులమే. కానీ ప్రియ కుమారుడు ఆ శరీరము, మన శరీరము ఆ అగ్ని గంధకములతో మండు గుండములో అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నటువంటి ఆ స్థితి నుంచి విమోచించటానికి, శరీరాన్ని విమోచించటానికి, జాగ్రత్తగా గమనించండి, ఈ శరీరము ఆ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందాలి. కాబట్టి ఆ హింస, ఆ బాధ, ఆ శరీరము పొందవలసినటువంటి ఆ స్థితి నుంచి విడుదలను అనుగ్రహించటానికి ఆ శిక్ష యావత్తు తన శరీరం మీద వేసుకో. ఇంతగా మనల్ని ప్రేమించిన దేవుడు. అందుకే అది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అదే జ్ఞాపకం చేసుకోమని. ఏంటి అనంటే, ఆ శిక్ష నుంచి మన శరీరమునకు విడుదల, విమోచన అనుగ్రహించటానికై, లేకపోతే సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే, ఆ శిక్ష నుంచి మనల్ని రక్షించటానికి తన శరీరం మీద ఆ శిక్షనంతా వేసుకోవటానికే కొరడాలతో దెబ్బలు తిన్నాడు ఆయన. ఆయన వీపంతా చూచినట్లయితే నాగలి చాళ్ళ వలె, అంటే పొలంలో నాగలి పెట్టి దున్నినప్పుడు ఏ రీతిగా అయితే డీప్ గా వెళ్ళి అలా లైన్ గా పడతాయో, చారలు కనిపిస్తాయో, అలాగా ఆయన శరీరం అంతా కూడా దున్నబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి పనిష్మెంట్ నా వీపు మీద పడాలి. నడవకూడని స్థలాలకు నడిచి పాపము చేసింది నా పాదములు, చేయకూడని పనులు చేసి శిక్ష పొందవలసింది నా చేతులు. విపరీతమైనటువంటి, ఏమాత్రము పనికి రాని తలంపులతో, చెడు ఆలోచనలతో, తలంపులన్నీ కలిగి ఉన్నటువంటి మన తల మీద పడవలసిన శిక్ష కొరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని అనుభవించాడు. ఇంత చక్కగా కనిపిస్తూ ఉన్నాం, కానీ జీవితం చూచినట్లయితే ఉమ్మి వేయించుకునే స్థితి నీది, నాది, మనందరిది. వాస్తవానికి నీతిమంతుడైన దేవుడు శిక్ష వేయవలసి వస్తే మనకు ఆయన నోటి నుంచి ఉమ్మి వేస్తాడు. అదే ప్రకటన గ్రంథంలో
లవొదికీయ సంఘముతో అంటాడు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేవు కనుక నా నోట ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను అని అంటాడు. అది నిజం. ఆ ఉమ్మి పడవలసింది మన ముఖం మీద, నా ముఖం మీద, మనందరి ముఖాల మీద. కానీ ఆ ప్రియమైనటువంటి దేవుడు, ఆ దయగలిగినటువంటి ప్రభువు, దయాలుత్వము మాత్రమే కలిగినటువంటి ఆయన, దీర్ఘ శాంతము కలిగినటువంటి ఆయన, కృపను మాత్రమే చూపించగలిగినటువంటి ప్రభు తన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. చేయకూడని పనులు చేసింది నా చేతులైతే నా నిమిత్తమై ఆయన తన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. ఎక్కడైతే నిలవబడకూడదని ఆయన ఆజ్ఞాపించాడో ఆ స్థలాలన్నిట్లో నేను నిలవబడి పాపం చేశాను. నా పాదముల మీద పడవలసిన శిక్షను ఆయన తన పాదాలలో మేకులు కొట్టించుకొని నా పాదములకు విడుదలను ఇచ్చాడు. ఇప్పుడు నా పాదములు బహు సుందరమైనవిగా చేసినాడు. ఇది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇది కదా జ్ఞాపకం చేసుకోవలసింది. ఆయన శరీరము పొందినటువంటి దెబ్బలు, ఆయన శరీరము పొందినటువంటి గాయములు, ఇదంతగాక చివరికి ఒకడు సైనికుడు ఈట తీసుకొని పక్కలో పొడుస్తాడు, అరుస్తా మాట్లాడుతూ ఉంటే ఏం గారింది? ఆయన శరీరంలో నుంచి నీరు రక్తం, ఇంకా రక్తమే లేదు ఆయన శరీరం. అంతగా ఆయన శరీరము గాయపరచబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన రొట్టెనిచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయండి అని చెప్పాడు. రొట్టె పట్టుకున్న ప్రతిసారి నా శరీరము ఎంత గాయపరచబడవలెనో ఆ గాయములన్నిటి నుంచి విడుదల పొందింది, రక్షించబడింది అని జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాం. ఆ రొట్టెలో పాలు పంపులు పొందుకోవలసిన వారమై ఉన్నాం. ఇది సారి చేసుకోవటం వలన, ఇది అనుదినము మనము చేయటం వలన, అనుదినము ఆయన శరీరము నా కొరకు ఎంతగా గాయపరచబడిందో జ్ఞాపకం చేసుకోవటం వలన నా జీవితానికి ఒక మార్గము ఉంటుంది. అది చక్కని మార్గం, ప్రభువుకి ఇష్టమైన మార్గంలో నేను నడుస్తాను. అది జ్ఞాపకం చేసుకోకపోతే నేను తిరిగి లోకంలో కలిసిపోయి నా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రియమైనటువంటి వారలారా, అందుకే జ్ఞాపకం చేసుకోవటానికి దాన్ని చేయమంటున్నాడు ఆయన. ఆయన శిలువ మరణము యూదులకు అసహ్యకరమైనటువంటి పనిష్మెంట్. అది యూదులలో చాలా, శిలువ మరణం అంటే పనికి మాలిన వాళ్లకు వేసేటువంటి శిక్ష. అది అంత పనికి మాలిన వాడనైన నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు ఆ పనికి మాలిన శిక్షనే ఆయన ఎన్నుకున్నాడు. ఎంత పనికి మాలింది అనంటే పాత నిబంధనలో రాయబడింది. అలాగే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు పత్రిక రాస్తూ 9వ అధ్యాయము 16వ వచనంలో ఆ మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడంటే, ఎందుకు అంత పనికి మాలినటువంటి శిక్షను ఆయన పొందుకున్నాడంటే, మరణ శాసనము ఎక్కడ ఉండునో, మరణము అన్నటువంటి శాసనం ఎక్కడైతే రాయబడిందో, ఇదిగో ఈ శిక్షకు ఇది మరణము, కరెక్ట్ పనిష్మెంట్ అని ఎక్కడైతే వ్రాయబడిందో, మరణ శాసనం ఎక్కడుండునో అక్కడ ఆ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. మరణ శాసనాన్ని రాసింది ఎవరు? తండ్రి. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసినప్పుడు, తినకూడదనేటువంటి పండును తిని పాపం చేసినప్పుడు ఆయనే శాసనాన్ని రాచాడు. నీవు మన్ను నుండి వచ్చావు కాబట్టి తిరిగి మన్నుకే వెళ్ళిపో అన్నాడు. ఇక నాతో నీకు నాకు సహవాసం లేదు, లేకపోతే నీకు నాకు ఆ మార్గము లేదు. వెళ్ళగొట్టాడు. తన స్థానంలో నుంచి నరుని వెళ్ళగొట్టి ఆ మార్గమునకు ఖడ్గ జ్వాలను పెట్టాడు. ఇక నువ్వు ఎవ్వరు కూడా వెళ్లకుండా ఉండునట్లుగా.
ఆ శాసనము రాసినటువంటి ఆయన, శాసనాన్ని రాసింది ఆయనే కాబట్టి, ఆ శాసనము రాసిన ఆయన మరణించినప్పుడే దానికి విడుదల. అందుకే ఆయన మరణించటం అవశ్యమైంది. మ్రాను మీదనే ఎందుకు వ్రేలాడవలసి వచ్చింది అన్నటువంటి విషయాన్ని చూస్తే, ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే గాని అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? ఆయన బ్రతికి ఉంటే అది చెల్లుతదా? చెల్లదు కాబట్టే. అందుకే మ్రాను మీద వ్రేలాడదీసినటువంటి వాడు, మ్రాను మీద వ్రేలాడదీయబడినటువంటి వాడుగా ఆయన అవమానించబడి, మ్రాను మీద వ్రేలాడడమే ఒక అవమానమైతే, నీవు దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించవయ్యా అని ఆయనతో పాటు సిలువ వేయబడిన వాని చేత అవహేళనకరమైనటువంటి మాట. నీవు దేవుని కుమారుడివి కదా, ఒకసారి ఆయన అడుగు, ఆయన నిన్ను మళ్ళీ కాపాడుతాడు అని అక్కడున్నటువంటి వారందరూ కూడా అపహాస్యం చేశారు. అవహేళన మాటలు. ఇవన్నీ పొందటానికి కారణం ఏంటి అనంటే, ఆ అవమానాలన్నీ కూడా మనవి. మన మీద పడవలసినటువంటి శిక్ష యావత్తును, నేనేదో ప్లీజింగ్‌లో మాట్లాడటం కానీ, లేకపోతే ఇంకేదో చెప్పట్లేదు కానీ, ఆ మాటలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సత్యాలు చెప్పటానికే ఇలా మాట్లాడుతూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంతే. జస్ట్ రిమెంబర్. ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే, నా శరీరము ఎంతగా నలగగొట్టబడిందో. 10,000 మందిలో కూడా గుర్తించదగినటువంటి అతి సుందరుడు నా ప్రియుడు. పరమగీతంలో ప్రియురాలు వర్ణిస్తుంది ప్రియుని గురించి. నా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అంతకంటే ప్రియమైనటువంటి వాడు. దావీదు గురించి కూడా చక్కగా ఉన్నాయి. చక్కని నేత్రములు కలవాడు, సితారా చక్కగా వాయించగలవాడు, బహుసుందరుడు అన్నటువంటి మాటలు. నా ప్రియ యేసయ్య కూడా అంతకంటే సొగసైనటువంటి వాడు. కానీ ఆ సిలువలో ఆయనను చూస్తే స్వరూపమైనను మంచి రూపము లేదు ఆయనలో. సొగసైతే అసలే లేదు. మరి ఏముందయ్యా, ఎలా ఉన్నాడయ్యా సిలువలో అంటే, మాంసపు ముద్ద ఎలా ఉంటుందో అలా చేయబడ్డాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆయన చేశాడు. తండ్రితో మనకు సమాధానాన్ని కలిగించటానికే, మార్గమును సరళము చేయటానికే ఆయన మ్రాను మీద వ్రేలాడి అవమానించబడి మనకు మార్గాన్ని సిద్ధపరిచాడు. నీ రక్షణ, నా రక్షణ ఈజీగా వచ్చింది కాదు. ఆయన శరీరం గాయపరచుట ద్వారా మన శరీరానికి స్వస్థత దొరికింది. లేకపోతే పనిష్మెంట్ మనది. తప్పెవరు చేస్తే వాళ్ళకే శిక్ష. కానీ తప్పు చేసింది నేను, శిక్ష పొందింది నా ప్రియ యేసయ్య. కారణం నన్ను ప్రేమించాడు కాబట్టి. నేను నా పిల్లలను ప్రేమిస్తాను, మనందరము మన పిల్లలను ప్రేమిస్తాం. కానీ శిక్ష వేసుకుంటామా? నో. ఒకవేళ వేసుకుంటే చిన్న చిన్న ఏవో వేసుకుంటాం, కానీ మరణానికి అప్పగించబడేంతగా శిక్షలు వేసుకో. కానీ మన యేసయ్య మన కొరకు ఇదంతా చేశాడు. అందుకే ఈ మాట అంటాడు. ఆయన తిరిగి పాత్రను పట్టుకున్నాడు, అది విరిచి వాళ్ళకి ఇచ్చాడు, దీనిలోని త్రాగండి, ఇది క్రొత్త నిబంధన రక్తము మీ కొరకు ఇచ్చాను, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడు అని చెప్పలేదు. ఒక్క శరీర విషయమే ఆయన ఆ మాట అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్తారు. శరీరము ద్వారా మనకు కలిగింది స్వస్థత, రక్షణ కలిగింది. ఆ పనిష్మెంట్ లేదు ఇప్పుడు ఇంకా. మరి భయంకరమైనటువంటి పాపాలు చేసి మలినమైపోయినటువంటి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. లోకరీతిగా నేను ఒక మాట చెప్పి ముందుకు కొనసాగుతాను.
మనం బయటంతా తిరిగినప్పుడు ఎక్కడెక్కడో తిరిగి ఉంటాం, ఈవెన్ స్లిప్పర్స్ వాడతాం, షూస్ వాడతాం. అయినా ఇంటికొచ్చి అవి రిమూవ్ చేసిన తర్వాత మనం చక్కగా బాత్రూమ్కి వెళ్ళి అక్కడ కాళ్ళు కడుక్కొని తిరిగి ఇంట్లోకి వస్తాం. కారణం, మలినమయ్యామని మనం అనుకుంటాం. అంటే మలినమైతే శుద్ధి చేయబడాలని. అలాగే మలినమైపోయినటువంటి మన శరీరం ఎంతగా మలినమైపోయింది అనంటే, ఎర్రనైన పాపముల చేత నా శరీరం ఎలా ఉందంటే రెడ్డిష్ స్కిన్, అంటే రక్తమే, అత్య భయంకరమైనటువంటి పాపముల చేత నింపబడినటువంటి నా శరీరము శుద్ధి చేయటానికి, క్లీన్ చేయటానికి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము శిలువలో తన శరీరంలో ఒక్క బొట్టైనను ఉంచుకొనక కార్చాడు. ఇది జ్ఞాపకం చేసుకో. రొట్టె తీసుకున్నప్పుడు ఆయన శరీరం ఎంతగా గాయపరచబడిందో జ్ఞాపకం చేసుకోండి. ఆయన పొందిన గాయములలో నుండి, ఆయన పొందినటువంటి దెబ్బలలో నుంచి రక్తము ఏ రీతిగా ప్రవహించిందో, ఆ ప్రవహించబడినటువంటి రక్తములో నా పాపములన్నీ కడిగి వేసి ఎలా చేశాడో తెలుసా? లేఖనంలోనే ఉంది. ఎర్రనైన నా శరీరమును నీ పవిత్రమైనటువంటి రక్తంతో కడిగి హిమమంత తెల్లగా నన్ను చేయయ్య అని అంటారు. అంటే ఇప్పుడు మనం ఎంత తెల్లగా మార్చబడ్డామంటే ఇక మనలో ఏ మలినము లేదు. మలినమై ఉన్నటువంటి మన శరీరాన్ని తన పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, నిష్కలంకమైనటువంటి రక్తముతో కడిగి శుద్ధిని చేశాడు కాబట్టి ఇక మనలో మలినం లేదు. వీఆర్ క్లెన్స్డ్. ఎంత పర్ఫెక్ట్ క్లీన్ చేశాడంటే ఇకను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడే, ప్రభువే చెప్పినటువంటి, సెలవిచ్చినటువంటి మాట ఏంటి అని అంటే, ఇకను నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. నీవు చేసిన ఏ పాపాన్ని కూడా నేను జ్ఞాపకము చేసుకోను. ఏం చేస్తానంటే, తూర్పుకు పడమర ఎంత దూరమో నీకు నీ పాపాలకు అంత దూరం చేస్తాను. అంటే ఇక జ్ఞాపకం ఉంచుకోడు ఆయన. ఈజ్ సో గుడ్, ఈజ్ సో గుడ్ గాడ్, ఈజ్ సో లవింగ్ గాడ్. ఎంత అంటే తూర్పుకు పడమర ఎంత దూరమో నా పాపములకు మన జీవితాన్ని అంత దూరం చేశాడు. ఈ రమ్మన్నా రాదు, అంత దూరం ఉంది. జ్ఞాపకం చేసుకోడు ఆయన. జ్ఞాపకం చేసుకోనని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బల్లలో పాలు పొందుకుంటున్నటువంటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన శరీరం గాయపరచబడిన విధానము, ఎందుకు గాయపరచబడింది, ఎందుకు అవమానాలు పొందారు. అలాగే పాత్రను తీసుకున్నప్పుడు, ఆ ద్రాక్షారసాన్ని తీసుకున్నప్పుడు, ఆ పాత్రలోని ద్రాక్షారసాన్ని చూచినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తం, ఆయన నిర్దోషమైనటువంటి రక్తం. ఇద్దరు అధికారులు, గవర్నరు, రాజు, ఇద్దరి దగ్గరికి యేసయ్యను పంపించి నిలబెట్టి అప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తే, ఆ లోకరీతిగా ఇద్దరు అధికారులు ఇచ్చినటువంటి సాక్ష్యము ఒక చక్కని మాట. ఈ మనుష్యుని యందు ఏ దోషమును మేము కనుగొనలేకపోతిమి అన్నారు. అంత నిర్దోషమైనటువంటి, అంత నిష్కలంకమైనటువంటి జీవితమైనది. ఆ రక్తము ద్వారానే నా పాపములన్నీ కడిగి వేయబడ్డాయి అని జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞాపకం చేసుకోవడం అంటే పూర్తిగా జ్ఞాపకం చేసుకొని మర్చిపోవడం కాదు. ఇకను అలాంటి జీవితంలో మనం జీవించకూడదని హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. కాబట్టి ప్రభు కొరకు చక్కని జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో వస్తానని చెప్పిన ప్రభు తప్పకుండా వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ వస్తున్నాడు. ఆ వచ్చినప్పుడు మనందరము కూడా ఆయనతో ఎత్తబడాలని ఆయన ఆశ. ఎత్తబడ్డం మాత్రమే కాదు, ఎలాగూ రక్షణ పొందుకున్నాం, ఎత్తబడతాం. ఎందరూ పాప క్షమాపణ పొంది ఉంటారో వారందరికీ కూడా పరలోక రాజ్యం ఉంది. కానీ ఒక మాట, అక్కడ కూడా తీర్పు ఉంది.
ఆ తీర్పు ఆయన బిడ్డలకు. అందుకే పౌలు ఒక మాట అన్నాడు కదా, నా పరుగు కడముట్టించుతుంది, నా కొరకు జీవ కిరీటము ఉంచబడింది. అంటే అక్కడ గిఫ్ట్లు ఉన్నాయి. ఆ గిఫ్ట్ పొందుకోవడానికి ఒక చక్కని జీవితాన్ని మనం జీవించలాగున ప్రభు మన అందరినీ కూడా ప్రేరేపించును గాక. ఆమేన్. ప్రభు మనందరికీ కూడా తోడై అట్టి జీవితాన్ని మనకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్.